బాబా మన జీవితంలో మనకు ఏ విధంగా తోడ్పడ్డాడు? ఏ విధంగా మనల్ని రక్షించారు? ఏ విధంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు? అనేది మనకు అనుభవంతో తెలుస్తుంది. అప్పుడు ఒక అనుభూతి వచ్చేస్తుంది మనకు. అప్పుడు మనకు ఒక కవి అయితే ఒక అనుభూతితో ఒక పాట రాస్తాడు. అది అందరూ పాటలు రాయలేరు కదా! అందరూ కథలు చెప్పలేరు. అందరూ ప్రవచనాలు చెప్పలేరు కదా! కానీ వారి అనుభూతి మనం బాబా పేరు ఎత్తితే చాలు. ఎక్కడైనా ఇద్దరు భక్తులు బాబా భక్తులు కలిశారనుకోండి, ఏమండోయ్ బాగున్నారు, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అనుకోండి. బాబా పోతే అసలు ఒకరు బాబా అండి నా చేతుల్లో అబ్బా! బాబా లేకపోతే నేను లేనండి అని అంటాడు. అవునండి మాకు కూడా అంటే ఎవరు ముందు చెప్పాలో తాపత్రయపడిపోతుంటారన్నమాట. అందుకే బాబా ఈ భక్తులకు విపరీతమైనటువంటి ఒక అనుభూతిని ఇచ్చేస్తాడు. ఎవడు ఇంతవరకు ఏ దేవుడు కూడా, ఏ గురువు కూడా ఇవ్వని అనుభవాలను బాబా ఒక్కడే మాత్రమే ఈ ప్రపంచం బాబా భక్తులకే తెలుసది. వేరే వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, అహంకారులకు అసలు అర్థం కాదు.